గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇప్పుడు ఆయన కెరీర్లో జగదేకుడు అతిలోక సుందరి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, దేర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఆయన చేస్తున్నది ఇదే ఫ్యాంటసీ సినిమా ఇంత గ్యాప్ తర్వాత. ఇది ఏ రేంజ్లో ఉండొచ్చండి ఊరికే అంటే ఒక జనరల్ ఐడియాకి? జగదేకుడు అతిలోక సుందరి ఆల్ టైమ్ గ్రేట్ హిట్ సార్. ఏ రేంజ్ అనే దానికి మన దగ్గర మెషర్మెంట్, థర్మామీటర్ మెషర్మెంట్ ఏం లేవు సార్. అది మనం కొలిసి చెప్పలేము. అది అదే టైలర్ టేప్ వేసి ఇది ఈ రేంజ్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ ఉంటుంది. అందరూ ఆ రేంజ్ సినిమా చేయాలని చేస్తాం. ఓకే, అది బయటకు వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయితే ఆడియన్స్ చెప్తారు ఆ రేంజ్ ఏంటని. అదే తప్పితే నేను ఈ రేంజ్ సినిమా చేస్తాను అంటే తక్కువైతే చేయవా, ఎక్కువైతే చేయవా, ఒప్పుకోవా? అంతే కదా సార్. ఇప్పుడు 100కి చేస్తానంటాను, 110 అయితే చేయవా, నువ్వు 1000 అయితే చేయవా, ఇంతే చేస్తావా, లేదా తక్కువ చేస్తావా అన్నది ఉంటుంది. ఉండదు. మనం నమ్మి తీసిన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఇచ్చేదే రేంజ్. అఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక రేంజ్ సినిమా నమ్మే స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. నమ్మే తీస్తాం. కరెక్ట్. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆడియన్స్. అది అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది. మీరు అనుకున్న కథ ఓవరాల్గా కనుక చూస్తే ఇప్పుడు బింబిసార తర్వాత వశిష్ఠ కదా, బింబిసార ముందు కాదుగా, బింబిసార తర్వాత వశిష్ఠ. కాబట్టి అసలు తను ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీకు కూడా ఒక నమ్మకం డెవలప్ అవుతుందిగా. డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఎస్, నేను 100% కొడతాను ఈ సినిమాతో, చిరంజీవి సినిమా అనే ఒక నమ్మకం అయితే ఉంటుందిగా. ఉంటుంది 100%. ఆ నమ్మకం పరంగా నేను అడుగుతున్నా, అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది, కవర్ చేస్తుంది? సార్ నేను ఇమాజిన్ చేసుకుంది ఇది ఆయన కెరియర్లో టాప్ 10 ఫిలిమ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జగదేకుడు అతిలోక ఎలా చెప్పుకుంటాం, ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటారా? చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. అది అనేది ఇప్పుడు చెప్పుకోవాలకి చెప్పుకుంటారికి చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. రైట్. అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్, చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా? అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా? సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే. ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్ ఇస్తుంది. అది వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు. అవును. అవును. బడ్జెట్స్ కూడా ఆ రేంజ్లోనే పేరుతాయి. డెఫినెట్గా మరి వేరే వరల్డ్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ అవుతుంది కదండి. కదా. అది అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అంటూ మొదలెడితే ఇంకా ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఏదో ఒక బ్లాక్ బాగుందిరా, లేకపోతే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బాగుంది అని అనుకుంటే అది వేరే. బట్ ఎవ్రీ బిట్ ఎప్పుడైతే ఎంజాయబుల్గా ఉంటుందో టేక్ ఆఫ్ దగ్గర నుంచి, కథపరంగా చెప్పాలి అంటే, కథపరంగా మాట్లాడుకోవాలంటే మీ కథను మీరు ఏం చెప్తారు సార్ ఆ కథ గురించి? అంటే నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు కథ గురించి చెప్పాలి అని అంటే ఈ కథలో ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఒక ఇమోషనల్ బెంట్ కానీ దాంట్లో ఇవన్నీ ఉంటాయా, లేకపోతే కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగే వెళ్ళిపోతుంది? ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ సార్. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. బేసికల్గా ఎమోషన్ లేకపోతే ఏ సినిమా ఆడదు సార్. నా నమ్మకం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎమోషన్ అనేది సినిమాని నిలబెడితే నమ్ముతున్నాను. కరెక్ట్. దానికి ఇవన్నీ కూడా డెకరేషన్స్ అంతే. సో ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఏంటి ఎమోషనల్ డ్రామా? అది ఇప్పుడు చెప్పకూడదు సార్. అంతేనా? మీరు నెక్స్ట్ రిలీజ్ తర్వాత తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఇంటర్వ్యూ మీరు రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత గ్యారంటీగా దాని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది ఫిల్మ్ మీద. ఎందుకంటే మీరు బాగా బింబిసార్ బాగా హ్యాండిల్ చేశారు. ఆ నమ్మకం మీ మీద అభిమానులకు కానీ జనరల్ ట్రేడ్కి కానీ ఉంది. సో అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేస్తాను. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు మీకు తెలుసు, సినిమాల్లోనే కనిపించిపోతుంది. మీరు చెప్పేది ఏముంది అప్పుడు? అది ఇప్పుడు చెప్తేనే దాని తాలూ కిక్. ఇప్పుడు చెప్పండి. అప్పుడు మేమే చెప్తాం. అది అప్పుడు మేమే చెప్తాం ఆ సినిమాలో పాయింట్ ఏంటి, సినిమా చూసి. ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ సార్. చాలా టైం ఉంది ఇంకా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మెగా 156కి ఏవో కొన్ని టైటిల్స్ ఇందాకలా మీరు ముల్లోక వీరుడు, తర్వాత ఇంకేదో విశ్వంబర ఇలాగ బయటకు వచ్చాయి. టైటిల్ అనౌన్స్మెంట్ అన్నది ఎంత దూరంలో ఉంది? ఏ టైటిల్ అవ్వచ్చు? ముల్లోక వీరుడు అవ్వచ్చా, విశ్వంబర కావచ్చా?
చాలా దగ్గరలోనే ఉంది సార్. మ్మ్. డెఫినెట్గా 3 ఆటల్లో ఒక టైటిల్. మ్మ్. 3 ఉన్నాయా? మీరే చెప్పారు కదా 3 ఉన్నాయని. అదే ముల్లోకీరుడు ఒకటి ముల్లోకీరుడు ఉంది. అన్నారు, ఆ, విశ్వంబర విశ్వంబర ఒకటి అన్నారు, ఉంది. తర్వాత జయదేవి వీరుని కథను కూడా రన్ అవుతుంది బయట. ఓకే, వాటిలో ఒకటి అవుతుంది. వాటిలో ఒకటి అవుతుంది. ఎప్పుడండి అనౌన్స్మెంట్? మోస్ట్లీ సంక్రాంతికి ఇవ్వచ్చు సార్. సంక్రాంతికి. అంటే వర్క్ జరుగుతుంది దాన్ని బట్టి. అదే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్టర్ వీరయ్య రిలీజ్ అయింది. 1 ఇయర్కి మళ్ళీ మీరు టైటిల్ రివీల్ టైటిల్తో బయటకు వస్తారు, టైటిల్ రివీల్ చేస్తారు. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటైతే గ్యారంటీ ఉండొచ్చు. ఉండొచ్చా? ఓకే. తర్వాత నార్మల్గా ఒక డైరెక్టర్గా మీరు కనుక ఒక సినిమాని అనలైజ్ చేయాలంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా ఆడియన్స్, సినీ గోయర్స్ అందరూ కూడా బాగా వరల్డ్ సినిమాకి బాగా అలవాటు పడిపోయారు. అంటే వాళ్ళు ఫ్యాంటసీలు చూస్తారు, యాక్షన్లు చూశారు, ఎంటర్టైన్మెంట్లు చూశారు, కామెడీ చూశారు. ఇది ఆల్ లాంగ్వేజెస్, వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో సబ్ టైటిల్స్తో చూడడం అనేది బాగా అలవాటు పడిపోయారు. ఏది లాక్డౌన్ టైంలో. అవును. ఇప్పుడు దాంట్లో వాళ్ళందరినీ డైవర్ట్ చేయగలను నేను, ఇది వేరే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి నేను చూపించగలను అన్న నమ్మకం మీకు ఉందండి? నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పాను సార్. అది ఆయన నమ్మారు కాబట్టి సినిమా ఇచ్చారు. అంతేనా? అంతే, దాని డిస్కషన్ ఉంది. ఓకే, ఓకే. ఇప్పుడు జనరల్గా మీరు ఏ స్కూల్ ఫాలో అవుతారండి ఒక కథని రెడీ చేసేటప్పుడు? అంటే మనకి ఎంతమందో, మనకి మీ ముందు ఒక రాఘవేంద్ర గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఇంతమంది పెద్ద డైరెక్టర్లు, ఒక దాసనారాయణరావు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ అన్ని చాలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అవును. అందులో ఏది బాగా నమ్ముతారండి మీరు? నేను వశిష్ఠ స్కూల్ ఫాలో అవుతాను సార్. వా, ఓకే. నా స్కూల్ నేను ఫాలో అవుతాను సార్. ఓకే. నేను రాసుకున్న రూల్స్, నేను రాసుకున్న రెగ్యులేషన్స్. అంటే వీళ్ళెవ్వరి తాలూకా ఇన్స్పిరేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ మీద లేదండి? ఏమి ఉండదు సార్. ఉంటే వినాయక్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద. ఓకే, వినాయక్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. వినాయక్ బాగా ఎంటర్టైన్మెంటు, ఇమోషను, యాక్షను. అవును. దాని ఇన్స్పిరేషన్ ఎక్కువ మీకు, ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఎందుకంటే ఆయన సినిమాలకు వర్క్ చేశారా మీరు? అంటే వర్క్ చేయలేదు సార్, బట్ ఎక్కువ మూవ్ అయిన ఆయనతోటి. చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. నాకు ఆయన క్లోజ్. యాక్చువల్లీ నాకు కథ చెప్పడం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను నేను. అవునా? ఆయన కథ చెప్తున్నాడు విని, ఓహో ఇలా చెప్పాలా కదా అని చెప్పి ఓకే, అలా నేర్చుకున్నాను నేను. ఏ కథలు చెప్పినప్పుడు మీరు విన్నారు సార్? వాళ్ళ డిస్కషన్స్ అప్పుడు ఏ కూర్చుంటాం కదా ఇంట్లో, అలా. అది కదా, అంటే ఏదైనా పర్టికులర్ సినిమా ఆయన చేసిన సినిమాల్లో ఇంకా సెట్స్కి వెళ్ళిపోతున్న ముందు ప్రొడ్యూసర్లతో కూర్చున్నప్పుడు విన్నారా? అలా కదా సార్, జనరల్గా ఆయన డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్తో చేస్తున్నప్పుడు నేను వెళ్ళివాడిని ఆయనతో పాటు. ఓకే. ఆ టైంలో వాళ్ళు చెప్పే నరేషన్ స్టైల్ బాగుండేది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది, క్లియర్గా, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సో అది భలే నచ్చింది నాకు, ఇలా చెప్పాలా కదా అలా నేర్చుకున్నది. ఓకే, ఆ స్కూల్ నుంచి వచ్చారు మీరు, వినాయక్ గారి స్కూల్ నుంచి వచ్చారు. హ్యాపీ అనుకోవచ్చు. వెరీ గుడ్.